కొంచెం కంఫర్ట్ చేయడానికి బాగా ట్రై చేస్తాడు శివ. లైక్ ఏదైనా కానీ నా కంఫర్టబుల్ గురించే, ఏది ఎట్లా ఎట్లా ప్లాన్ చేయాలి ఇది అని ఫస్ట్ నుంచి ఇప్పటివరకు అయితే అన్ని నా కంఫర్ట్ గురించే ఆలోచించింది. ఐ థింక్ విల్ హ్యావ్ బెటర్ లైఫ్. ఫస్ట్ డే శివ మీట్ అయినప్పుడు కొంచెం ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ కొంచెం ఆలోచించినా కానీ దాని తర్వాత ఆయన చూసిన తర్వాత ఒపీనియన్ మొత్తం చేంజ్ అయ్యింది. తర్వాత డాడీకి బాగా నచ్చడంతో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాన్నకు ఓకే అనిపించింది కాబట్టి నాకు వేరే ఇంకా ఏం లేదు. నాన్ననే ఏదైనా సో నాన్న నాకేం చెప్పిందంటే, ఈ ఒక్కసారి నన్ను ట్రస్ట్ చేయు, ఈసారి నువ్వు ట్రస్ట్ చేయు, నేను చాలా బెస్ట్ ఇస్తాను. సో సేమ్ యాజ్ నాన్న ఎట్లా చెప్పిందో శివ సేమ్ అట్లనే ఉన్నాడు. నాన్న ఎట్లా ట్రస్ట్ ఇచ్చింది సేమ్ అట్లనే ఉన్నాడు. ఐ థింక్ విల్ హ్యావ్ బెటర్ లైఫ్. ఓకే, బాగా చూసుకుంటాడు, బాగా అర్థం చేసుకుంటాడు, చాలా కంఫర్ట్. ఏదైనా కానీ నా గురించి ఆలోచిస్తాడు ఫస్ట్. ఏదైనా కంఫర్ట్ ఇవ్వడం కానీ ఏదైనా. చిన్నప్పటి నుంచి డాడీ ఎట్లా అంటే ఏదైనా కానీ నేను అడగకముందే ప్రతి ఒక్కటి నా దగ్గర ఉండేది. నేను అడగాల్సిన అవసరం లేదు, నాన్న ఇది కావాలి నాన్న. ఏదైనా నాకన్నా ఫస్ట్ నా గురించి నాన్ననే ఆలోచిస్తాడు. బట్ కొంచెం ఏదో ఎక్కడో నాన్న వదిలేస్తున్నానేమో, వదిలేసి వెళ్ళిపోతున్నానేమో అని కొంచెం ఉంది లోపల. బాగా కొంచెం ఇది బాగానే ఉంది, బట్ తప్పదు. మమ్మీ డాడీ ఏదైనా చిన్నది, నాకు చిన్న విషయం కూడా ప్రతి ఒక్కటి ఇప్పటివరకు అన్నీ బెస్ట్ ఇచ్చారు వాళ్ళు. ఏదైనా కానీ స్టడీ అయినా, ఇప్పుడు శివ అయినా, ఏదైనా కానీ బెస్ట్ ఇచ్చారు. డాడీ మమ్మీని మంచిగా చూసుకో, మమ్మీ డాడీని మంచిగా చూసుకో అని. నేను చాలా లక్కీ ఇంత మంచి పేరెంట్స్ నాకు ఉండడం. అది నిజంగా చాలా బ్లెస్సింగ్ ఇట్లాంటి పేరెంట్స్ అంటే. మమ్మీ చిన్నప్పటి నుంచి ఫుల్ స్ట్రిక్ట్ ఉంటుండే. చిన్నప్పటి నుంచి నాన్న మొత్తం ఫ్రీగా ఉన్నా కూడా మమ్మీ ఫుల్ స్ట్రిక్ట్ ఉంటుండే. కానీ మమ్మీ 24 hours నేను తప్పించి వేరే ఆలోచన లేదు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కూడా అంటే ఎక్కడికైనా వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఉట్టిగా వేస్తే నాకు చిన్న జ్వరం వచ్చినా కూడా ఏడుస్తుంది. కానీ ఇప్పుడు ఎట్లుంటుందో తెలియదు నాకు. ప్రతి ఒక్కటి మా మమ్మీ ఫస్ట్ ఎప్పుడైనా కానీ అర్థం చేసుకోవడం, ఇట్లా ఉన్నా నేను ఇలా ఎట్లున్నా వాళ్ళకి ఫస్ట్ అర్థమైపోతుంది. ఒక 2 minutes. అత్తమ్మ చాలా ఫ్రీగా మాట్లాడతారు. చెప్పుకో. ఫస్ట్ అత్తమ్మ మామయ్యని చూసినప్పుడు సేమ్ మమ్మీ డాడీ సేమ్ వాళ్ళ నేచర్ ఎట్లునో అత్తమ్మ మామయ్య సేమ్ అట్లనే అనిపించింది నాకు. ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది వాళ్ళతో ఉన్నప్పుడు కూడా. సేమ్ అమ్మ నాన్నతో ఉంటే ఇలా ఎట్లున్నాయో సేమ్ వాళ్ళు చూస్తే కూడా నాకు సేమ్ అట్లనే అనిపించింది. సేమ్ మమ్మీ డాడీని ఎట్లా చూసుకుంటున్నావు మా అత్తమ్మ మామయ్యని కూడా నేను అట్లనే చూసుకుంటా. మధు ఓకే. మధుతో ఫస్ట్ మాట్లాడినప్పుడు ఒక సిస్టర్ లైక్ ఫీలింగ్ వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి ఒక్కదాన్నే కాబట్టి సో నాకు ఆ సిబ్లింగ్ ఫీలింగ్ వచ్చింది తనతో ఉన్నప్పుడు. వెనెవర్ వి మీట్, మేమిద్దరం కలిసినప్పుడు కూడా ఆ బెస్ట్ ర్యాప్ అనేది నాకు అనిపిస్తుంది తనతో. సో ఐ ఫీల్ వీ హ్యావ్ మోర్ బ్యూటిఫుల్ మెమరీస్ టుగెదర్. నా బిడ్డ బంగారు తల్లి. ఆమె గురించి ఏం చెప్పినా తక్కువనే. తనది ప్రేమ, బాగా ప్రేమ గుణం. దాని గురించి చెప్పాలంటే నాకు ఏడ్పొస్తుంది. అది చాలా మంచిది, దాన్ని మంచి మనసు ఉంటుంది. దాని గురించి నేను ఏం చెప్పాలి? ప్రాణం నా బిడ్డ. నాకంటే నా బిడ్డ అంటే నాకు మస్తు ప్రాణం. కోపం ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా దానికి చల్లారి మళ్ళీ వచ్చి సారీ చెప్తుంది నాకు. నా బిడ్డ ప్రేమ ఉంటుంది.
నాలాగా కన్నతల్లి ఎట్లా చూసుకుంటారో అట్లా చూసుకోవాలి. నా బిడ్డ కూడా మంచిగా ఉండాలి, ఆయన చెప్పినట్టు వినాలి, కానీ అది మంచిగా చూసుకోవాలని నేను తనకి మొక్కి చెప్తున్నాను. బిడ్డ నా బిడ్డని నేను కంటికి రెప్పలాగా చూసుకున్న దాన్ని, అసలు దానికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నా. చేతికి ఇట్లా కాలు కింద పెడితే దానికి ఏదంటుందో అన్నట్టు నేను చూసుకున్న దాన్ని. ఏం చెప్పేదాన్ని కాదు నా బిడ్డని. అది కదంటే నా ప్రాణం. దాని గురించి చెప్పాలంటేనే నాకు ఏర్పరచాలి. వీళ్ళిద్దరు బాగుంటారు. ఇంకా ఇప్పుడు ఏదన్నా గొడవ వస్తే వాళ్ళిద్దరు నా మీదకి వస్తారు. వాళ్ళిద్దరు ఒకటి. నా బిడ్డ ఒక్కటి అడిగితే 2 కొనకొచ్చి పెడతాడండి. ఒక్కటి ఏదైనా అడిగితే అన్నిగా మీరేమన్నా చేతి పెడతాడు. వాళ్ళిద్దరు మంచిగా. ఇంకా నా బిడ్డని మంచిగా చూసుకోవాలనుకుంటా. నాకు అంతకన్నా మించింది ఏముంది తమ్ముడు. నేనే మంచిగా చూసుకోవాలి నా బిడ్డనని. నాకు అన్నీ ఇప్పుడు జోకులు ఉంటాయి. ఎక్కువ శాతం నేనే చేస్తా. వీళ్ళిద్దరు కాముంటారు, వాళ్ళ దగ్గరికి నేనే జోకులు చేస్తా. కోపం అయినా నాకు ఎక్కువ వాళ్ళ మీద ఆర్చడం అయినా మళ్ళీ అప్పుడే నేనే జోకులు చేస్తా. వాళ్ళు నన్ను చూసే నవ్వుతారు. ఓకే, పాప చాలా సంతోషంగా. పాప అంటే ఫస్ట్ పాప చెప్పంగా నాకు కూడా బాగా హ్యాపీగా ఉండే. ఇక మొదటి నుంచి నాకు కలిసి వచ్చింది మా పాపతో. బాగా కష్టాలు ఉన్నప్పటి నుంచి నాకు దగ్గర వచ్చింది. ఇక నాకు బాగా ఇష్టం. ఎటు పోయినా మేమిద్దరం ఎక్కువ చాలా అనుకుంటాం. నాతో ఎక్కువ ఏదైనా నన్ను ఇద్దరం మేమిద్దరం ఎక్కువ చేస్తాం. మా కంటే ఎవరికి పోయినా ఏదైనా విడిచిపెట్టే రోజు నేనే తీసుకోపోలే. ఎటు పోయినా ఏదన్నా నేనే చూస్తాను మొత్తం. ఇక చాలా సంతోషం పాప మాకైతే మంచి కలిసి వచ్చింది. ఇక ఇప్పుడు కొంచెం ఆపినావా ఒకసారి అయితే స్టార్ట్. అయితే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడనే చదువుకొని మొత్తం టోటల్గా మేము ఎక్స్పెక్ట్ మేము ఎప్పుడు లేము ఇంతవరకు కూడా. అప్పుడు మైసూర్లో ఇక కాలేజీలో అప్పుడు స్టార్ట్ అయినప్పుడు మాకు కూడా బాగా మేము కూడా నేర్చుకుంటుంది. బాగా ఏడుమంటకు అయిపోయింది బాగా. ఇప్పుడు కూడా కొంచెం బాగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు తప్పదు కదా. మా అల్లుడి ధర మా బిడ్డ మంచిగా చూసుకోండి. మా లెక్క ఆయన చూసుకొని మంచిగా కనుక్కుంటాను. మా బిడ్డ ఎంత మంచిగా మాకు తెలుసు. బయట కూడా ఇంకా బాగా మా మాట్లాడు. మేము కూడా ఎట్లే ఉంటాం, ఆమె కూడా ఎట్లే ఉంటుంది. మా అల్లుడి మంచిగా చూసుకోవాలని. ఓకే, సేమ్ మేము ఎట్లా చూసుకున్నామో వాళ్ళు కూడా ఎట్లా చూసుకోవాలని. మా అల్లుడు కూడా చాలా మంచోడు అనిపిస్తుంది. మంచోడే, ఇంకా జర మాకంటే ఇంకా మంచి చూసుకోవడానికి కూడా అనిపిస్తుంది. తప్పకుండా అట్లే చూసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇక బాగా ఉన్నాయని చెప్పలేకపోతున్నా, కానీ బాగా తెలియకపోతుంది. ఇక తప్పదు కదా. స్మైల్ చాలా మంచిది, అందరితో కలిసిపోతుంది. ఒక 10 మంది ఉన్నారంటే ఖచ్చితంగా ఆ 10 మంది కూడా తనతో కలిసిపోవాలని ఆలోచించే రకం. కోపం చాలా తక్కువ, వచ్చినా కానీ మళ్ళీ వెంటనే పోతుంది. నాకైతే నా పిల్లల విషయంలోనైనా నా విషయంలోనైనా అక్క కంటే కూడా ఎక్కువ బంధం. అంటే ఎటు వెళ్ళినా కానీ అక్క కంటే కూడా స్మైల్ని తీసుకుని బయటికి వెళ్తాం. పిల్లల విషయంలో కూడా నాకు ఏ విధమైన బాధ ఉండదు, ఎందుకంటే స్మైల్ ఎక్కువ ఉంది. స్మైల్ అక్కతో ఆడుకుంటారు. సో ఇప్పుడు అది కొంచెం అత్తగారింటికి వెళ్తుంది కాబట్టి అది బాధ తెలుస్తుంది మాకు. కానీ స్మైల్ మాత్రం చాలా కూల్, చాలా అంటే చాలా మంచిది. ఆమెను ఎవ్వరూ బాధ పెట్టద్దు. ఫస్ట్ ఆమె ఒకవేళ బాధపడితే మాత్రం తను అసలు మర్చిపోదు, ఏడుస్తుంది, కుమిలిపోతుంది. మళ్ళీ అర్థం చేసుకునే వాళ్ళు ఉండి దగ్గరకు వచ్చి చెప్తే మాత్రం మళ్ళీ కూల్ అయిపోతుంది. గుణం మాత్రం బంగారం, బంగారు కొండ. నాకు నా పెద్ద కూతురు చాలా మంచిది. అక్క చాలా మంచిది, చిన్నప్పటి నుంచి ఒక మమ్మీ లాగానే చూసుకుంది.
అక్క ఎప్పుడు నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు ఈ పెళ్ళి కూడా నాకు అట్లా కావాలి ఇట్లా కావాలని ఏం అడగలేదు. చాలా మంచిది, నేను చాలా బాగా చూసుకుంటుంది. ఇప్పుడు అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు మేము ముగ్గురమే ఆడుకున్నాం, కానీ ఈరోజు ఏం చేయాలి? అక్క వెళ్ళిపోయినాక ఏం చేయాలి? అక్క బావ అక్కని మంచిగా చూసుకోవాలనుకుంటున్నాను. స్మైలీ గురించి చెప్పాలంటే స్మైలీ ఈజ్ అ వెరీ పాజిటివ్ నేచర్ గర్ల్. Wherever she goes, she spreads her positivity through her smile and her kind nature. Both my kids are going to miss her like crazy. And శివకుమార్ని చూసినప్పుడు నాకు సేమ్ పాజిటివ్నెస్ అతనిలో కూడా కనిపించింది. I think they are going to make a great pair together. I wish them all the best and lifetime of happiness. ఈరోజు మా పిన్ని పెళ్ళి రేపు, ఈరోజు కూరలు పట్టుడు. సో మేము వచ్చాం. మా పిన్ని వెళ్తున్నందుకు మా అమ్మమ్మ వాళ్ళకి సాడ్గా ఉంటుంది, మా తాత వాళ్ళకి కూడా సాడ్గా ఉంటుంది, ఈవెన్ మాకు కూడా సాడ్గా ఉంటుంది. ఎప్పుడు మా పిన్ని నా చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకుంటాను. అండ్ మేము ఎప్పుడో కాల్స్ మాట్లాడుకున్న అది 3 అవర్స్కి మించి తగ్గదు. అంటే లైక్ ఐ ఫీల్ వెరీ పీస్ ఆఫ్టర్ టాకింగ్ విత్ హర్. ఎందుకంటే మనకు కొందరు ఉంటారు కదా, సమ్ సెలెక్టెడ్ పీపుల్, మనం ఒకరితో కొన్ని షేర్ చేసుకోవడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుందని. అట్లాంటి పీపుల్లో శ్రీవర్షిక ఒకరు నాకు. కమింగ్ టు ద కెరియర్, శ్రీవర్షిక ఈజ్ హ్యావింగ్ మెనీ ప్లాన్స్. ఖచ్చితంగా తను ఆ ప్లాన్స్ అచీవ్ చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. షీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ డాటర్ టు హెర్ పేరెంట్స్ కాబట్టి షీఈస్ క్యారింగ్ ఎ లాట్ ఆఫ్ ఎమోషన్స్. లైక్ తర్వాత నా పేరెంట్స్ ఎట్లా ఎవరు చూసుకుంటారనే భయం తనకు చాలా ఉంది. బట్ కమింగ్ టు ద గ్రూమ్, తను చాలా మంచివాడు. తన రెస్పాన్సిబిలిటీస్ లాగా తీసుకున్నాడు ఇప్పుడే. సో తనకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. వి బోత్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అని. సో నౌ షీ ఈస్ వెరీ హ్యాపీ. బై సీయింగ్ హెర్ హ్యాపీనెస్ ఐ am also feeling very happy. I hope this happiness should continue forever in her life, and I wish a very all the best to Sri Varshika and Shivakumar. మా మరదలు మా మామయ్య వాళ్ళ కూతురు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చిన్న బేబీ అప్పటి నుంచి, అది పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. తను అందరితో మంచిగా ఉంటుంది. ఆమెకి ఏంటంటే మా తాతయ్య ఒకసారి చనిపోయాడు మా విలేజ్లో, రాజకపేట్ల విలేజ్లో. చనిపోయినప్పుడు మేము ఆమెకు స్పెషల్గా ఏంటంటే నా పేరు పవన్ కళ్యాణ్ బావ అని పిలిచినాను ముందుగా. మా సొంత మేనమన్న పవన్ కళ్యాణ్ బావ. మా బావ చాలా ఉప్మా మంచిగా చేస్తాడు. మా తాతయ్య చనిపోయినప్పుడు నాకు ఒకసారి స్పెషల్గా ఉప్మా చేసి పెట్టిండు. అది వెరైటీ ఉన్నది. నాకు అలాంటి ఉప్మా నాకు ఎక్కడ కూడా దొరకలేదు అన్నట్టుగా మాట్లాడింది, బాగుంది. బట్ ఏంటంటే అందరితో నాకు కలిసిమెలిసి ఉంటుంది. నేను పెద్దవారి నాకు కొద్దిగా నేను కూడా అందరితో ఫ్రీగా ఉంటుంది, నాతో కూడా ఫ్రీగా ఉంటుంది, అందరితో ఫ్రీగా ఉంటుంది. మేము ఎందుకంటే మాది లాంగ్ విలేజ్, మాది రాజకపేట. ఇక్కడికి వచ్చినాం అన్నట్టు మ్యారేజ్లో చూడడానికి. అందరితో హ్యాపీగా ఉంటుంది. మరదలు అంటే ఇక అందరితో ఫ్రీడంగా ఉంటుంది. మా అమ్మ వాళ్ళ తమ్ముని బిడ్డ, మా మేనమరదలు, మా సొంత మేనమరదలు. అందరితో ఫ్రీడమ్గా మాట్లాడుతుంది, అందరితో కలిసిమెలిసి ఉంటుంది, అందరితో హ్యాపీ, ఏదైనా ఫ్రీడమ్గా నాది అన్నట్టుగా చెప్తుంది. నాకు అందరితో కలిసిమెలిసి ఉంటుంది. ఇప్పుడు పెళ్ళి అయిపోతుంది కదా, పెళ్ళి అయిపోయినా కానీ అందరితో ఎట్లుండాలో అట్లే ఉంటుంది. అంతే మా బంధం అనేది ఇప్పటికీ అలాంటినే ఉంటుంది. ఎలాంటి అనేది రిలేషన్షిప్లో ఎట్లాంటిది కట్ కాదు, అది అట్లా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే బ్లడ్ రిలేషన్షిప్ కాబట్టి మ్యారేజ్ కాకుండా ఎట్లున్నా కానీ ఆమె అలానే ఉంటుంది. ఆమె అందరితోనైనా ఫ్రీడమ్లో ఉంటుంది, అందరితో కలిసిమెలిసి ఉంటుంది. వాళ్ళిద్దరు జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్. అలానే ఇప్పుడు మా మరదలు కూడా అట్లనే ఉండాలని, భవిష్యత్తు కూడా అట్లనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతే. ఓకే, థ్యాంక్ యూ. అసలు చాలా మంచిది, తనని చాలా మిస్ అవుతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే చాలా మా ఇద్దరు బాగుంది, చాలా బాగుంటుంది. నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఫస్ట్ టెక్స్ట్ చేసేది అక్కకి, ఫస్ట్ ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా ఫస్ట్ మెసేజ్ చేసింది అక్కకి. అలాంటకే ఇప్పుడు మా నుండి వెళ్ళిపోతుంది, సిద్దిపేటకి వెళ్తుంది బావ దగ్గరికి. సో నేను ఏమనుకుంటుంటే ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ లైఫ్. సో బావ గారు మంచిగా చూసుకోండి మా అక్కని.